కుటుంబ పాలన, కుల, ధన రాజకీయాల నుంచి ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు వ్యవహారంలో కేంద్రం పాత్ర లేదని, అయితే అసెంబ్లీలో సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటుగా ఉందన్న వెంకయ్య నాయుడు జెమినీ న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. ప్రజెంట్ అందరూ ఎదురు చూస్తున్నారండి, అంటే ఉత్తరప్రదేశ్లో జరిగే కానీ ఎలా మనం ఉత్తరప్రదేశ్లో ప్రజలు కుటుంబ పరిపాలన, వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, అలాగే ధన రాజకీయాలు, గూండా ఇదోతో కూడిన రాజకీయాలు, వీటితో జనం విసిగిపోయి ఉన్నారు. మార్పు కోరుతున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ఇవ్వగలదనే విశ్వాసం అందరికీ ఉంది. ఎందుకంటే మోడీ గారి పైన అపారమైన విశ్వాసం ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఉండబట్టే వాళ్ళు 80లో 73 మంది ఎంపీలను మోడీ గారి నాయకత్వాన్ని గెలిపించారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వచ్చింది, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా కేంద్రంతో కలిసి పనిచేయకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. అందుకని కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలి అని మా నినాదం. రెండవది, మీరు కులము అలాగే వారసత్వం ఈ రెండింటి కలయిక ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఈ రెండింటి కాంబినేషన్ ఏంటంటే ఒకటేమో క్యాస్టిజం, రెండోదేమో డైనాసిటీ. డైనాసిటీ ఇన్ డెమోక్రసీ నాస్టీ అని చెప్పి పెద్దలు చెప్తారు, కానీ కొంతమంది టేస్టీగా తయారైంది. రెండింటి పార్టీలో నాస్టీగా ఉంది, రెండు పార్టీలు డైనాసిటీ ఉంది. రెండు పార్టీలు అవకాశవాదంగా కలిసాయి. ఎందుకంటే నిన్నటిదాకా 27 సాల్ యూపీ బెహాల్ 27 ఏళ్ళు ఉత్తరప్రదేశ్ అంతా సర్వనాశనం అయిపోయింది. దాన్ని తొలగిస్తానని రాహుల్ గాంధీ గారు యాత్ర పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇంతకాలం పరిపాలించారో అదే సమాజ్వాదీ పార్టీ సైకిల్ వెనక కూర్చొని సవాలు చేస్తున్నాడు. అందుకని ప్రజలు దాన్ని ఇష్టపడ్డారు. రెండవది, సమాజ్వాదీ పార్టీకి 2012లో నేరుగా మెజార్టీ ఇచ్చారు సొంతంగా. 2012 నుంచి 17 దాకా సమాజ్వాదీ పార్టీ పరిపాలన ఉంది. మరి 17లో ఇప్పుడు ఎలక్షన్ పోయినప్పుడు నేను మంచి పనులు చేశానంటే, మంచి పనులు చేసినప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలా? ఆత్మవిశ్వాసం పోయి ఆఖరికి సైకిల్ చేతికి హ్యాండిల్ ఇచ్చాడు. ఏ చెయ్యి అయితే ఉత్తరప్రదేశ్ దేశానికి యొక్క సర్వనాశనానికి కారణమైందో ఆ చేతికి సైకిల్ హ్యాండిల్ ఇచ్చాడు ఆయన. అందువల్ల ఇది అసహజమైంది, అనైతికమైందని ప్రజలు భావిస్తున్నారు. బీజేపీ పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం బాగా కనబడుతుంది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక తమిళనాడు సంక్షోభం కొంత ముగిసినా కూడా, అంటే కేంద్రం సరిగా ప్రవర్తించలేదేమో, కేంద్రం సరిగా ఇది లేదన్న కొంత విమర్శ వినపడుతుందంటే నేనేమంటున్నానంటే, అసలు కేంద్రానికి తమిళనాడు వ్యవహారంలో పాత్ర ఏమీ లేదు. సెంటర్ హ్యాజ్ నో రోల్. వైర్ ఈజ్ సెంటర్? బీజేపీ అసలు రోల్ లేదు. ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూడా లేడు. అందువల్ల మాకు వచ్చేది ఏంటి? రెండవది, ఏడీఎంకేలో ఎవరు ముఖ్యమంత్రి కావాలా? మాకేం సంబంధం? అది వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది. తర్వాత అక్కడ ప్రతిపక్షమే మా మిత్రపక్షం కాదు డిఎంకే. సో అందువల్ల బీజేపీ దీంట్లో జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. రెండవది, కేంద్రం ఎప్పుడు జోక్యం చేసుకుంటుందంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు. గవర్నర్ ఆ విధంగా 356వ ప్రకరణం కింద మాకు తెలియజేసినప్పుడు ఆ పని చేయదా? గవర్నరు వ్యవహరించిన తీరు పట్ల కొందరు విమర్శిస్తున్నారు. గవర్నరు రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తితో, చట్టబద్ధతో తన వివేచన ఉపయోగించి వ్యవహరించాడు. ఎందుకంటే గవర్నర్ కానీ ఆ జాగ్రత్త పడకుండా ముందుగా ఏడీఎంకే ఎన్నుకున్న శశికళ గారినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుంటే, ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజు ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి అంటే ఒక పరిస్థితి వచ్చి ఉండేది. అది ఏమాత్రం కూడా జనం సంతోషించే పరిస్థితి కాదు. అందుకని కేసు నడుస్తూ ఉంది, ఏదో ఊహించి కాదు. జడ్జిమెంట్ పెండింగ్లో ఉంది. 4 రోజులు వేచి చూసేందుకు మునిగిపోయిందేం లేదు. ఈ లోపల అక్కడ ఖాళీ లేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొనసాగుతూ ఉన్నాడు. అందుకని గవర్నర్ 4 రోజుల పాటు వేచి ఉంచాడు. ఆ తర్వాత ఇద్దరు వచ్చి నాకు మెజార్టీ ఉంది, నాకు మెజార్టీ అని ఇద్దరు ఆయన్ని కలిశారు. కలిసినప్పుడు సరే ఒకరోజు సమయం ఇచ్చి అసెంబ్లీలో మీరు మెజార్టీ రుజువుపరచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఒక రుజువుపరచుకున్నారు. ఎవరు రుజువుపరచుకున్నారో వాళ్లే ముఖ్యమంత్రి. ఒకటి. రెండోది, అసెంబ్లీలో జరిగిన తీరు, సభ్యులు వ్యవహరించిన తీరు నిజంగా దేశ ప్రజలను చాలా ఆందోళనకు గురి చేసింది. ఒక రకమైన సిగ్గుచేటు. తమిళనాడులో జరిగిన అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుచేటు అని చెప్పి నేను భావిస్తున్నాను. సభ్యులు వ్యవహరించిన తీరు, ఈ పార్టీ ఆ పార్టీ అన్న అధికార పక్షము ప్రతిపక్షం రెండు కూడా ఏమాత్రం కూడా ఆమోదకరంగా లేదు. ఇలాంటి పరిస్థితులను నివారణ చేయాల్సి ఉంది. దాంతోపాటు స్పీకర్ గారు కూడా ఒక కామెంట్ చేశాడు. ఆయన నా పైన దాడి జరిగింది అన్నాడు. దాడి జరిగిన అందరూ ఖండించాల్సిందే. నేను దళితుడిని కాబట్టి నా పైన అని. స్పీకర్ దళితుడు ఏంది? దాంట్లో కులం అనేది దానికి అసలు ఏ విధమైన ప్రసక్తి లేదు. అందుకని మొత్తం ఏదేమైనా సరే ఆ యొక్క సభ యొక్క ఔన్నత్యం తగ్గిపోయింది. దాన్ని ఎలా పునరుద్ధరించాలనే విషయం అన్ని పార్టీలు, అటు అన్నాడీఎంకే రెండు వర్గాలు, అలాగే
డిఎంకే వీళ్ళందరూ కలిసి ఆలోచించుకోవాల్సి ఉంది. లేకపోతే ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం మరింత సన్నగిదే అంటే ప్రమాదం ఉంది.